హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మైసూర్పాకం తయారీ విధానం. గీతో పని లేకుండా మనం తింటే గుల్లగా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడడానికి గట్టిగా ఉంటుంది, తింటుంటే మెత్తగా ఉంటుంది. చాలా అంటే చాలా. ఆ బౌల్తో నేను 3 కప్పులు శనగపిండి తీసుకున్నా. అదే కప్పుతో చీని 2.5 కప్పులు తీసుకున్నా, 2 పావు. అదే కప్పుతో 1 కప్పుకి 2 కప్పులు నూనె తీసుకున్నా, లేదు అంటే 1.5 కప్పు తీసుకున్నా సరిపోతుంది. అందులో 3 కప్పుల చీనికి 1 కప్పు వాటర్ వేసి, అది ఈ పక్క నూనె కూడా మరబెడుతూ ఈ పక్క చీని పాకం పడుతూ ఒక ప్లేట్ని గీతో చక్కగా రాసి పెట్టుకొని ఉంటే, తీగ పాకం వచ్చిన వెంటనే శనగపిండి వేసి బాగా ఉడకబెట్టుకొని అందులో ఆ వేడి నూనె వేస్తూ కలుపుతూ ఉంటే చూసారా ఎంత రెడ్గా వచ్చిందో, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒక్కసారి ట్రై చేసి తిని చూసి నాకు చెప్పండి ఎలా ఉంది ఏంటని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.